అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా వారి లైఫ్‌లో వారు చాలా సంతోషంగా ఉన్నారని మీరైతే అనుకుంటున్నారు. అంటే మీతో ఉన్న జీవితాన్ని మర్చిపోయి మీరు వారి కోసం బాధపడుతున్నారు, కానీ వారు అన్నవారు మీ గురించి ఆలోచించి మీరు బాధపడుతున్నారని కూడా ఒక్క విషయం కూడా ఆలోచించకుండా, మీ బాధను పట్టించుకోకుండా, అసలు మీ లైఫ్ ఏంటో వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న మీ పర్సన్ ఈరోజన్న రోజు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? మీరు అనుకుంటున్నారు కదా, మీ పర్సన్ గురించి మీరు బాధపడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికీ వారి కోసం వెయిట్ చేస్తున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారా లేదా అని ఎవరి మనసులో అయితే ఈ క్వెషన్ ఉందో దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. అంటే ఇది వచ్చేసి లవ్ రీడింగ్. ఇది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. మీతో ఇప్పటివరకు ట్రావెల్ చేసి ఉండొచ్చండి. అది లవ్ బంధంగా కానీ, పెళ్లి బంధం పరంగా కానీ. కానీ మరి ఏ కారణం చేత మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్నారో, మీకు దూరంగా ఉండాలనుకున్నారో, వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారో, మనసులో మాత్రం మీ గురించి అసలు మంచి అన్నది చూస్తున్నారా? అంటే మీ విషయంలో మంచిగా ఆలోచిస్తున్నారా? అసలు వారి మైండ్లో ఏముంది? మీ మీద ఎందుకు అంత కోపం? మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ బాధ చూస్తున్నారు, మీరు ఎదురు చూడడం చూస్తున్నారు, మీ లైఫ్ని మీ చేతులారా నాశనం చేసుకోవడం చూస్తున్నారు. అంటే వాళ్ళ విషయంలో మీరు సాక్రిఫైస్ చేసేయాలన్న ఇది మీరైతే ఉన్నారు. కానీ మీ పర్సన్ ఇన్ని రకాలుగా చూసినా మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదంటే, అసలు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిన కూడా వారు సంతోషంగా ఉన్నారా లేదా అన్నది చూద్దాం. ఇది టారో ఎనర్జీస్లో అయితే రీడింగ్ అయితే ఇస్తానండి. నెక్స్ట్ ఇది ఏంటంటే కాస్మిక్ ఎనర్జీస్. ఏంటంటే ఇవి ఎక్కువ నిజాలే చెప్తాయండి, కనెక్ట్ అవుతాయి. మీరు ఏ ఏ నెంబర్కి కనెక్ట్ అయితే ఆ నెంబర్లో మీకు సమాధానాలు అయితే వస్తాయి. సిచ్యువేషన్స్ బట్టి చెప్పలేము, అది పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. అన్నీ పాజిటివ్ అని కాదు, క్లారిఫికేషన్ బట్టి చెప్పచ్చు. ఇది ఛానల్ మెసేజెస్ అనమాట. ఇప్పుడు చూడండి, మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడతారు కదా. ఇది 50-50 ఉంటుందండి. ఇది 100% మెసేజెస్ అయితే వస్తాయి. మీకు సిచ్యువేషన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఈ టారో ఎనర్జీస్ అనేది నేను జనరల్ రీడింగ్ అయినా సరే మీకు ఇక్కడ పర్సనల్గా అనిపించేలాగా రీడింగ్ అయితే ఇస్తానండి. నేను ఇప్పుడు కార్డ్స్ అనేవి షఫర్ చేస్తాను కదా, మీ పర్సన్ని తలుచుకుని మీరేదో అడుగుతున్నట్టు, మీ పర్సన్ రెస్పాండ్ అవుతున్నట్టు ఒక ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి, ఒక ఫీల్తో తీసుకోవాలి. యూనివర్స్ మీకు సమాధానం ఇచ్చేలాగా మీరు ఎనర్జీస్ తీసుకుంటే అది మేనిఫెస్ట్ ఎనర్జీగా మారుతుందండి. రియల్గా మారే అవకాశం కూడా ఉంటుంది. మారే అవకాశం అని చెప్తున్నాను, మారిపోద్దని కూడా చెప్పలేము. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఇష్టపడుతున్నారు, మరి మీ పర్సన్ వేరే వాళ్ళని ఇష్టపడచ్చు, లేదంటే మనసులో మీ మీద ఏదైనా నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకుని దూరం పెట్టచ్చు, చెప్పలేం కదా. ఒకవేళ కోపంతో దూరం అయ్యారనుకోండి, ఆ కోపం కాస్త ప్రేమగా మారచ్చు, చెప్పలేం ఏ ఎనర్జీస్ ఏం కనెక్ట్ అవుతుందో. ఇప్పుడు పాలల్లో ఉప్పేస్తే అది కలుసుకుంటుందా, విరిగిపోతుంది కదా. అలా పాలల్లో పంచదార వేస్తే అది రుచి అన్నది పెరుగుతుందండి. అలాగే మీ పర్సన్ మనసులో ఏముందో చూడాలి కదా. మీరు పాలయ్యవచ్చు, మీ పర్సన్ పంచదార వేయవచ్చు, కలిస్తే ఒక బంధం తీయగా మారుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. అలాగని మీరు పాలై ఉండొచ్చు, మీ పర్సన్ ఇప్పుడు సాల్ట్గా. అంటే చూడండి ఎలా ఉంటుందంటే, ఈర్ష్యా దేశాలతోటి ఉండి అంటి ముట్టనట్టు ప్రవర్తిస్తే ఏం చేయలేం కదా. అసలు వీరి ఎనర్జీ ఎలా ఉందో చూడాలి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ టారో ఎనర్జీస్ అనేది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ గురించి ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా వచ్చేయండి. ఓకే, నేను ఇక్కడ 5 కార్డ్స్ స్ప్రెడ్ చేసి దాని క్లారిఫికేషన్ కూడా తీద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వీరిని వదిలిపెట్టి దూరంగా ఉంటూ ఉన్న వీరి పర్సన్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది? దీనికి మీరు ఇచ్చే సమాధానం. మీ పర్సన్ అంటే మీ మనసులో ఉన్నవారు కానీ, మీ మైండ్లో ఉన్నవారు కానీ ఎవరైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ద ఫూల్, 2 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వ్యాండ్స్. చూసారా, ఇది రెస్ట్ మోడ్లో అయితే ఉన్నారు. ద చారెడ్ కార్డ్ ఎనర్జీ వచ్చిందంటే దీనికి సంబంధించి మీ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే ఉందండి. ఇప్పుడు వాళ్ళు అనుకున్న జీవితం అయితే వాళ్ళకి కనిపించట్లేదు, ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోయారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకున్నారు. మరి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా, ఉండలేకపోతున్నారు. వారు అనుకున్నది, ఆశించిన లైఫ్ అయితే వారికి కనిపించట్లేదు అనమాట. ఒకరితోటి అంటే
ఒకళ్ళు చూసారండి, నచ్చారు. అవతల వాళ్ళు 2 రోజులు, 3 రోజులు బాగానే మాట్లాడతారు. 10 రోజుల తర్వాత వాళ్ళ బుద్ధి మారిపోతుంది. కానీ మీతో ఉన్న లైఫ్ అన్నది జర్నీ చేశారు కదా! ఈ లైఫ్ జర్నీ దానికి ఇప్పుడున్న వారికి కంపేర్ చేసుకుంటే వీళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే, తప్పు చేశామన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నా, పడుకున్నా, ఎవరితో మాట్లాడినా, మీ పనులు చూసుకున్నా, ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది కదా! ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఏం చేశారు? అవతల వాళ్ళు ఏం చేశారని వాళ్ళు నచ్చుతున్నారు. ఇలా మీరు మనసులో అయితే అనుకుంటూ ఉంటారు కదా! సో, మీ పర్సన్ కూడా అలానే అండి. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం. ఎవరినో కావాలనుకున్నారు, వారితో హ్యాపీగా ఉన్నారంటే నో అండి. డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తుంది. అనవసరంగా వీళ్ళకి కనెక్ట్ అయ్యామే, మీరు మైండ్లోకి వస్తున్నారండి. అనవసరంగా మీ నుండి వచ్చేసి వీళ్ళకి కనెక్ట్ అయ్యామే. ఇప్పుడు బాగుందా అంటే అస్సలు బాగోలేదు. 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇక్కడ మనీ పరంగా, నీడ్స్ పరంగా కనెక్ట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఒకరితో షేర్ చేసుకుంటున్నారండి. అంటే ఒక బాధైనా, కష్టమైన, సహాయమైనా, సపోర్ట్ అయినా ముగ్గురితోటి మాట్లాడుతున్నారు. ఒకరు మంచి చెప్తారు, ఇద్దరేమో కొంచెం మైండ్ డైవర్ట్ చేసేలాగా చెప్తారు. కానీ ముగ్గురు కూడా ఒక మంచి అనేది చెప్తుంది. మీ పర్సన్ మీ గురించి చాలా విషయాలు చెప్పారు. అలానే ఇప్పుడు ఉన్న వారి గురించి కూడా చాలా చెప్పడం అయితే జరిగింది. సజెషన్స్ అడుగుతున్నారండి, ఒక హెల్ప్ అడుగుతున్నారు. ఏంటి ఈ సిచ్యువేషన్ ఇలా ఫేస్ చేస్తున్నాం, వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జీవితం ఫ్యూచర్లోకి తీసుకువెళ్ళలేరు. కానీ పాస్ట్ ఉన్న జీవితం మళ్ళీ ఫ్యూచర్ చూడాలని అయితే అనుకుంటున్నారని వాళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే అంత హ్యాపీగా అయితే లేరండి. చూడండి, స్లో మోడ్లో వెళ్తుంది లైఫ్ అనేది. అంటే చూడండి, ఇప్పుడు ఊహించుకున్నంత అందంగా ఉండదు జీవితం. దూరపు కుండలు నునుపన్నట్టు ఉంటారు కదా! ఇప్పుడు మిమ్మల్ని దూరంగా ఉండి సంతోషంగా ఉండాలని అయితే అనుకున్నారు. కానీ డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుందండి. అనవసరంగా మీతో మాట్లాడడం మానేసామే, అనవసరంగా మిమ్మల్ని బాధ పెడుతున్నామే, అనవసరంగా వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి మీతోటి బ్రేకప్ చేసుకున్నామే అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడైతే కనిపిస్తుంది. ఓకే, దీనికి క్లారిఫికేషన్ ఇద్దాం. మీ గురించి అసలు ఏం చెప్తున్నారు? మరి ప్రజెంట్ ఇప్పుడు డిసప్పాయింట్మెంట్, అప్సెట్ అయితే కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి రీకనెక్ట్ అవుతున్నారా, డిస్కనెక్ట్ అవుతున్నారా? ఇప్పుడు వీరి దగ్గర సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు వీరు ఏం చెప్తే అది ముందుకు వెళ్తారు. వీరితో ముందుకు వెళ్తారా, లేదంటే గతంలో ఉన్న వారితో ముందుకు వెళ్తారా? ఇప్పుడు రిస్క్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నవారు కూడా వీళ్ళని వదులుకోరు కదా, వదిలేసి వెళ్ళిపోతానంటే అంత ఈజీగా మీలాంటి తింగరోళ్ళు కాదు కదా, తెలివి తక్కువలు కాదు కదా, అంత ఈజీగా వదలేరు కదా. సో అందుకనే ముగ్గురుతో మాట్లాడడం, డిస్కషన్ చేయడం అదే జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే మంచి చెడ్డ ఆలోచించడం కాదండి. వాళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితుల నుండి బయటపడిపోవాలి. ఏదో విధంగా ఫ్యూచర్ అనేది బాగుండాలి. చేసిన తప్పు అనేది ఒప్పుకున్నారు. మరి మీ విషయంలో ఏమంటున్నారో చూద్దాం. క్లారిఫికేషన్. మీ విషయంలో ఏమంటున్నారు? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, సంతోషంగా ఉంటారనుకున్నారు, ఇప్పుడైతే బాధపడుతున్నారండి. చూద్దాం. డెత్, క్లారిఫికేషన్. ఇదిగోండి మెజిషియన్. ఇప్పుడు ఈ పర్సన్కి న్యూ బిగినింగ్ ఏది చేయాలనుకుంటున్నారు, మ్యానిపులేట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ వాళ్ళని ట్రైన్ చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళకి ఏది మంచి, ఏది చెడ్డ, అసలు ఏం కావాలి, దీంట్లో ఒక నిర్ణయం ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, అండ్ ఒక స్టెబిలిటీ మైండ్ ఉంటుంది, అండ్ ఒక కమ్యూనికేషన్ చేయాలి. ఇలా ప్రతిదీ 4 అంశాల మీద వెళ్తున్నాయన్నమాట. ఏదైనా సరే మీతో న్యూ బిగినింగ్ చేయాలంటే మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి. అండ్ ఒక రోజులో లైఫ్ అనేది చేంజ్ అయిపోవాలి. పాజిటివ్ అన్న నెగిటివ్, ఇప్పుడు నెగిటివ్ అనే ఉన్నది పాజిటివ్గా మార్చుకోవాలి. అండ్ మీతో మాట్లాడితే ఇప్పుడు మీకు ఒక స్టెబిలిటీ లైఫ్, సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వాలి. వీరి గురించి వీరు ఆలోచించడం స్వార్థంగా కాదండి, మీ విషయంలో మంచి జరిగేలాగా అన్నట్టుగా కనిపిస్తాను. ఏ రిస్క్ తీసుకున్నా సరే మీ విషయంలో మీకు మంచి జరిగేలాగా అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇదిగోండి 7 ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు వీళ్ళతో డిస్కనెక్ట్ అవ్వాలంటే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఎవరైనా కావచ్చండి. వీళ్ళతో ఎవరితో అయితే కనెక్ట్ అయ్యారో మీరు కావాలంటే ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. మీకోసం ఫైట్ చేస్తారంట. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలండి, ఎందుకు ఇలా చేస్తున్నావు, మరి గతంలో ఉన్నప్పుడు గతంలో ఉన్న వాళ్ళతో ఉండొచ్చు కదా అంటే వాళ్ళు చేసిన తప్పులని ఒప్పుకుని మీకోసం ఫైట్ చేయాలని అయితే అనుకుంటున్నారంటండి. మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకోసం ఏదైనా చేయాలి. అండ్ మీ వైపు వాళ్ళతో మాట్లాడాలి, మీ పర్సన్ వైపు వాళ్ళతో కూడా ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇద్దరు కలుసుకోవాలనుకున్నా, ఇద్దరు విడిపోవాలనుకున్నా ఇప్పుడు మాటల ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ చూసారా 9 ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు మీ పర్సన్కు స్టక్ ఎనర్జీ. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మాట్లాడితే మీరు కూడా మాట్లాడాలి కదా, వాళ్ళు చెప్పింది వినాలి కదా, వాళ్ళు చెప్పింది నమ్మాలి కదా, అందుకే ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారంటే ఏ కారణంతో తిరిగి వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు మీ మనసులో ఉద్దేశం ఏంటి, ఇలా మీ పర్సన్ అయితే అనుకుంటారు కదా.
మీ గురించి అయితే అనుకుంటారు కదా, ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే మీరు ఏమంటారన్న భయం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 3 ఆఫ్ పెంటికల్స్, ఇదిగోండి 5 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్ చేసిన దానికి తప్పైతే తెలుసుకున్నారండి. రిగ్రెట్ ఫీల్ అని ఉంది, గిల్టీ ఫీల్ అని ఉంది. అనవసరంగా పాస్ట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టాము, భయపెట్టాం, ఇబ్బంది పెట్టాం, చిరాకు తెప్పించాం, ఇన్ని చేశారు. ఇవన్నీ వాళ్ళకి చెప్తుంటే పాస్ట్ లైఫ్లో ఉన్న వాళ్ళతోటి మంచిగా మాట్లాడడం అండి. ఇప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారని అర్థమవుతుంది. ఈ ముగ్గురు చెప్పే మాటల వల్ల పాస్ట్లో ఉన్న వారిని కోల్పోవడం అంటే ఇంకా జీవితంలో మీలాంటి వాళ్ళు దొరకరని అవతల వాళ్ళు చెప్పడంతో ఒక బాధ అన్నది కనిపించింది మీ పర్సన్కి. ఇదిగోండి 8 ఆఫ్ ఫ్యాన్స్, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి మీ పర్సన్ నుండి, అది విషయం. మరి 2 ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి దానికి లైఫ్ మీద క్లారిటీ వచ్చింది. మీతో మాట్లాడితే ఒక ఫ్యూచర్ని తీసుకువెళ్తారా, లేదంటే ప్రజెంట్ ఉన్న వారి గురించి చెప్తారా, అది చెప్పలేం సిచ్యువేషన్ బట్టి. జడ్జిమెంట్ ఏంటంటే డీప్గా కనెక్ట్ అయ్యారండి. మీలో ఏం చూసారో, అందం చూసి వచ్చారా, లేదంటే మీ జాబ్ చూసి వచ్చారా, మీ ఆస్తులు చూసి వచ్చారా, మీ స్టేటస్ చూసి వచ్చారా, కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే మీలో ఏమీ చూడలేదండి. మీతో ఉన్న జీవితం వాళ్ళకి లైఫ్ లెసన్స్ అయితే నేర్పించింది. మీ నుండి చాలా నేర్చుకున్నారంటండి. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా నమ్మకంతో ఉండాలి, ఎలా ప్రేమ చూపించాలి, బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ప్రతిదీ మీరు నేర్పించింది. డీప్గా కనెక్ట్ అయితే ఒక మంచి చెడ్డ తెలిసింది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ప్రయత్నించడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ జరిగేది కూడా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు వాళ్ళు తీసుకునే యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, జరిగేది ఏంటి? నైన్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, 10 ఆఫ్ ఫ్యాన్స్, క్లారిఫికేషన్. ఇదిగోండి ఓకే. ఇది ఇప్పుడు మీ పర్సన్కి మీతో గతంలో జీవితం ట్రావెల్ అనేది చేశారు కదా, ఒక క్లారిటీ అనేది వచ్చింది. మీతో కమ్యూనికేషన్ అయితే చేస్తారంట. మీ పర్సన్కి ఇప్పుడు ఉన్న వాళ్ళు అవసరం లేదు, వచ్చే వాళ్ళు కూడా అవసరం లేదండి. పాస్ట్ వారే కావాలంటగా మాట్లాడుతున్నారు. లైఫ్లో ప్రతిదీ చూసొచ్చారు, చూస్తున్నారు, ఇంకా చూడబోయేది ఎలా ఉంటుందా అని అంచనా కూడా వేశారు. సో ప్రతిదానికి వీళ్ళు ఆలోచిస్తే అనిపించింది మీ విషయంలో తప్పు చేశారో నాకు రిగ్రెట్ ఫీల్ కూడా ఉందండి. బాధపడుతున్నారు. మీరు వారి వల్ల ఎంత కష్టపడ్డారో, ఎంత నష్టపోయారో, జీవితంలో ఎంత వేస్ట్ చేసుకున్నారో ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఒక క్లారిటీ రావడం వల్ల మీరు ఎంత డీసెంటో అండ్ మీ జీవితంలో ఎంత నీట్గా ఉన్నారో, నీట్గా బ్రతుకుతున్నారో, నీట్గా ఉండగలుగుతున్నారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఒక క్లారిటీ అయితే వచ్చింది. వారంతట వాళ్ళే ఆఫర్ చేయబోతున్నారండి. మెసేజ్ అండ్ కాల్ చేసి ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు మీరే బలం, మీరే బలహీనత. ఇప్పుడు మీరు కాదంటే వారు ఇంకా బలహీనలు అయిపోతారంటండి. మీరు అవునంటే ఒక బలం అనేది పెరుగుతుంది. ఎవరు అవునా కాదన్నా మీతో ఉంటే జీవితం అంతా బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇప్పుడు జరిగేది ఇదేనండి. ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వస్తుంది. కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇది ఒక ఎమోషన్ వచ్చింది అండ్ ఒక క్లారిటీ వచ్చింది. మొత్తం ఎనర్జీస్ అనేది వచ్చింది. చూసారు కదా, కప్స్ అండ్ పెంటికల్స్ అండ్ వ్యాండ్స్ అండ్ సోర్డ్స్ ఎనర్జీ మొత్తం వచ్చినాయి. ఇప్పుడు కప్స్ ఎనర్జీ ఫైనల్ చేశారనమాట. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ స్ట్రెంత్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. అండ్ ఇప్పుడు మీకు జరిగేది ఎప్పుడు ఏంటంటే ఆగస్టులో రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. ఆ సెప్టెంబర్లోనే మీ పర్సన్ తోటి మీరు కలిసి జీవితం ఉంటుంది. మీ పర్సన్ తోటి కలిసి ఉంటారు. ఓకే, ఇది ఇక్కడ వరకు జరిగింది. మీ పర్సన్ అయితే సంతోషంగా అయితే లేరు. మీరు అనుకున్నట్టు అక్కడ లైఫ్ ఏమీ లేదండి. తప్పు చేసామన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మంచిగా మారి మీ లైఫ్లోకి వస్తారంటున్నారు. సెప్టెంబర్లో మీ పర్సన్ తోటి మీరు కలిసి లైఫ్ అనేది చూడబోతున్నారు. ఓకే, ఆగస్టులో అయితే కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ బట్టి ఇలానే వచ్చాయి. ఇప్పుడు ఈ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్. ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అందరికీ ఇది కనెక్ట్ అవ్వకపోవచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. కనీసం 10 మందికైనా జరుగుతుందండి ఇది, జనరల్ రీడింగ్ అయినా సరే. మరి ఈ పర్సన్ నుండి చాలా మెసేజెస్ ఏమొచ్చినాయో చూద్దాం. మధ్యలో నుంచి తీస్తాను కార్డ్స్ అనేవి. మీరంటే చాలా ఇష్టం అంటండి, చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని ఫ్లర్ట్ చేసేవారు. అంతకుముందు మనసులో ఏమి ఉండేది కాదు, మాటలతోటి చెప్పేవారు. కానీ ఇప్పుడు మనసులో నుంచి వచ్చింది కూడా మాట ఏంటి, మీరంటే చాలా చాలా ఇష్టం అన్నట్టుగా చెప్తున్నారు. మీ స్మైల్ అన్నా మీరన్నా ఇష్టం. మీరు అనుకుంటున్నారు వేరే వారితో బాగా మాట్లాడుతున్నారని. వేరే వారితో బాగా మాట్లాడేది
మీ గురించేనండి. వాళ్ళ బెస్టీస్ తోటి లేడీ అన్నది కనిపిస్తున్నారు. పెద్దోడైనా చిన్నోడైనా సరే మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారంట. మీరంటే ఎందుకు ఇష్టం అని చెప్తున్నారంటే ఆ ఇష్టాన్ని మాటలతోటి వేరే వారితోటి షేర్ చేస్తున్నారు. మీరుంటే జాయింట్ అండి. ఎంజాయ్ చేయొచ్చంట లైఫ్లో. మీరు ఫ్రీడమ్ లైఫ్ ఇస్తారు. మీతో అంటే అన్నీ ఉన్నట్టే, రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉంచుతారు. గీత గీసేసి ఇలా ఉండాలి అలా బ్రతకాలి మీరు ఎప్పుడు చెప్పరు. వాళ్ళ సంతోషమే మీ సంతోషంగా ఫీల్ అవుతారని వాళ్ళు అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. అంటే మీతో ఉన్న లైఫ్ అనేది జాయిన్ అనేది అనిపిస్తుందంట. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీ చుట్టూ తిరుగుతారండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళు డిపెండ్ అయితే వాళ్ళ సినిమా అంతా చూపించారు, లైఫ్ అంటే ఎలా ఉండదో చూపించారు. సో ఇప్పుడు వాళ్ళు వదిలి మీ లైఫ్లోకి రావాలని మీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఈగో తగ్గుతుందండి. ఈగోనే చెప్తుంది. ఈగో వరకు వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని మనస్సాక్షి చెప్తున్న వల్ల మీ చుట్టూ తిరుగుతున్నారంట. అండ్ ఇదిగోండి గోల్డెన్ మిర్రర్ అంట. మీరు వాళ్ళు ఏంటంటే మీరు వారికిలా కనిపిస్తున్నారేంటండి ఒక్కొక్కసారి. మిమ్మల్ని చూస్తే వాళ్ళ అనిపిస్తుంది లవ్ బాంబింగ్. అంటే ఇప్పుడు సడన్గా ప్రేమ అనేది పెరిగిపోయింది. అది ఎందుకంటే చెప్పలేం. మీరు ఒక బంగారంలా అనిపిస్తున్నారు అదృష్టంగా. అండ్ ఒక ఎడిక్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఉన్నంత మాత్రాన మీరు వేరు వారు వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మీ స్థానం వేరు, వాళ్ళు పరాయి వాళ్ళు అన్నగా చెప్తున్నారు. ఎడిక్షన్ అయితే కనిపిస్తున్నారు. మీరంటే అంత ఇష్టం అంట. ఇదిగోండి టైం అయితే చెప్తున్నారు. అవతల వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకోమని ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సలహాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కొంచెం ఇప్పుడు మీకు తెలియకుండానే సైలెంట్ వర్క్ అయితే జరుగుతుంది. మీ విషయంలో ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకళ్ళు గైడ్ చేస్తున్నారు అనమాట. ఒక లేడీ అన్నవాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మాటల పరంగా చెప్పడం. వాళ్ళ చెల్లో వదిన లేదంటే ఫ్రెండ్స్ బెస్టీస్ లేడీ ఓన్లీ మీ పర్సన్కి సంబంధించి మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఒక లేడీ వల్ల ఒక లేడీ కూడా మీకు సపోర్ట్గా మాట్లాడి మీ పర్సన్ని గైడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇదిగోండి సోల్మేట్ కనెక్షన్ అంట. మీరు మీ పర్సన్ సోల్మేట్స్ అని కూడా చెప్తున్నారు. మైండ్ టు మైండ్ హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెపరేషన్. ఇప్పుడు వాళ్ళు దూరమైనందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. అంటే దూరం బాధ పెడుతుంది, దగ్గర ఆలోచనలు పెంచుతుందంట. నెక్స్ట్ మీరంటే చాలా ఇష్టపడిపోతున్నారేంటండి. మీకు మీ పర్సన్కి ఒక కెమిస్ట్రీ అయితే ఉంది. ఆ కెమిస్ట్రీ అనేది బాండింగ్ స్ట్రాంగ్ అయితే అయింది. మీతో ఉంటే సరదాగా ఉంటుందంట, ఫ్రీడమ్గా అనిపిస్తుందంట, లైఫ్ అంటే మీరే అన్నట్టుగా చెప్తున్నారు. చాలా ప్యాషనెట్గా ఉన్నారండి. ఇప్పుడు కార్మిక్ రిలేషన్షిప్ అనేది రన్ అవుతుందంట. అక్కడ దాన్ని ఎండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దాని పాపం అందరినీ నమ్మేసి ఇప్పుడు మోసానికి గురి అయ్యారు కాబట్టి వీళ్ళ లైఫ్లో త్వరలో వచ్చే అవకాశం రావాలని అయితే అనుకున్నారు. మీ లైఫ్లోకి అయితే మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలని అయితే అనుకున్నారు. ఫైనల్గా ఒక మెసేజ్ అయితే చూద్దాం. ఇంకా వాళ్ళు నిజం ఏం చెప్తున్నారో చూద్దాం. స్పై చేస్తున్నారంటండి మిమ్మల్ని. మీ పర్సన్ స్పై చేస్తున్నారంట. ఇదిగోండి లాక్ అయిపోయారు. ఇంకా మీకు మీ పర్సన్ లాక్ అయిపోయారంట. మీరు తప్ప ఇంకెవరు అవసరం లేదన్నట్టుగా చెప్తున్నారు. కోపాలో చెప్తున్నారు, బాధలో చెప్తున్నారు, కానీ మీకు కనెక్ట్ అయిపోయారు, లాక్ అయిపోయారు. మరి నెక్స్ట్ మీ ఫేవరెట్ సంబంధించి ఎనర్జీస్ అంటే మీకు చాలా ఇష్టం కదా, కనెక్ట్ అవ్వండి. ఇక్కడ కాస్మిక్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ సోల్ ఎనర్జీ, మీ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ పరంగా వాళ్ళు ఇచ్చే లవ్ మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వ్యవస్థ. ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేసిన దాన్ని బట్టి మీరు ఏ నెంబర్కి కనెక్ట్ చేసుకుంటారో కనెక్ట్ చేసుకోండి. ఒకటేనే కాదు, కనీసం 2, 3 అన్నది కూడా చేసుకోవచ్చు. లేదా 5 ఎనర్జీస్ అయినా క్వశ్చన్స్ పరంగా చూసుకోవచ్చు. బ్లెస్సింగ్ వాళ్ళు చూసి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో 1, 2, 3, 4, 5. బాటమ్ ఆఫ్ డెక్ ఇంటిమేసీ చూడండి, కమిట్మెంట్ వచ్చింది. దీనికి మళ్ళీ ఇంటిమేసీ అంటే ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. ఒక పెళ్లి బంధం, ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారుస్తుంది, పెళ్లి బంధం ప్రేమగా మారుస్తుంది. అది 1, 2, 3, 4, 5. ఈ 5 ఎనర్జీస్ కార్డ్ మరి ఏం కనెక్ట్ చేసుకుంటారో కనెక్ట్ చేసుకోండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఇదిగోండి. మీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ పర్సన్ మీ నుండి ఒక లవ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఉన్న లవ్ వేరు, ఇప్పుడున్న లవ్ వేరు. మరి దీనికి క్లారిఫికేషన్ అయితే చూద్దాం. ఇదిగోండి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయంట, ఫేస్ చేస్తున్నారు. సో మీ మీద ప్రేమ ఎందుకు పుట్టిందంటే
ప్రాబ్లమ్సే మీ విలువ, మీ గౌరవం తెలిసేలా చేసాయంట. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఎప్పటికైనా మీతో ఉండే జీవితం అయితే చూడాలి అదృష్టంగా భావిస్తున్నారండి. మీ బట్టే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, బాగుంటుంది అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు వారిని వదలకూడదని కూడా అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు వారికి మీరంటే చాలా ఇష్టం, గౌరవం, రెస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. మీరు అమ్మలా చూసుకున్నారు, అమ్మ ప్రేమ దూరం అవ్వకూడదు అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ నుంచి మెసేజెస్. ఇప్పుడు రైట్ టైం అయితే కాదంటండి, మరి ఏమన్నారు, ఏమడుగుతున్నారు, దాని క్లారిఫికేషన్ అయితే తీద్దాం. క్లారిఫికేషన్ ప్లీజ్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతే కనుక మళ్ళీ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారు. ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడాలన్నా, మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్. ఇదిగోండి, సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు, మీ చుట్టూనే తిరుగుతున్నారు. స్పైయింగ్ ఎనర్జీ అండ్ మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని ప్రతి విషయం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. మరి ఎందుకు అలాగ ఉంటుంది, మీరు ఏమనిపిస్తుందంటే ఇంటిమేసీ ఎనర్జీ వచ్చింది. స్ట్రాంగ్ బాండింగ్ అండి, మ్యారేజ్ కమిట్మెంట్ కనిపిస్తుంది. అండ్ లవ్ స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. కనెక్ట్ అయిపోయారు, ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది. అదండి థర్డ్ ఎనర్జీస్ కార్డ్. అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమంటున్నారు అండ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుందంట. మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. మరి లాంగ్ డిస్టెన్స్లో కూడా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్. కమ్యూనికేట్, మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారంటండి. ఒక సారీ చెప్పడమో, కమిట్మెంట్ ఇవ్వడమో, కాంప్రమైజ్ అవ్వడమో ఏదైనా కావచ్చు, మాట్లాడతారు, చెప్పేది ఉంటుంది. మీ మనసు అయితే అర్థమవుతుందండి. మీ మనసులో ఏముందో కూడా వారికి తెలుసు, మీరు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. ఒక సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. వాటర్ సైన్ కూడా ఉంది. మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక రుచిగా మీన రాశి వారు అయితే మీ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి. వీరి నుండి కాలర్ మెసేజ్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. మీరు బాధపడి ఉన్నారు వీళ్ళు చేసిన పనికి, ఆ విషయం వారికి అర్థమైంది. మాటల పరంగా మిమ్మల్ని కాంప్రమైజ్ అయ్యేలాగా మాట్లాడతారంట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ నుంచి న్యూ బిగినింగ్ అంటండి. మరి ఏంటి ఈ రకంగా ఎందుకు మాట్లాడారు అంటే క్లారిఫికేషన్. ఇదిగోండి, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంటే, ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం, కెరీర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. ఒకళ్ళ మాటల వల్ల ట్రాప్ అయ్యారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే జీవితంలో ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఉంటే జీవితం బాగుంటుందని ఆలోచించగా ఇప్పుడు మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు. అందుకే న్యూ బిగినింగ్ అనమాట. కమిట్మెంట్ అయితే మీకు ఇస్తారంట. ఇదిగోండి, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీ పర్సన్ ఎప్పటికైనా అవతల వాళ్ళ గురించి తెలుసుకుంటారు, వాళ్ళు లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు. అప్పుడు కానీ మీ గురించి తెలియదు, మీతో ఉండరని మీరు ఎవరైతే అనుకుంటున్నారో అదే జరుగుతుందండి. ఆఖరికి మీ పర్సన్ తెలుసుకుని అవతల వాళ్ళు ఏంటో మీరేంటో తెలుసుకున్నాక మీకే కమిట్మెంట్ అయితే ఇస్తారన్నట్టుగా చెప్తున్నారు. చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ అనేది. ఇప్పటి వరకు కామెడీ పీస్లా అనిపించి ఉంటుంది, మీకు మీ విషయంలో చేసుంటారు. అసలు ఏమి పట్టించుకున్నట్టు ఇలా చేసిన పర్సన్ ఈరోజు మీ గురించి సీరియస్గా మాట్లాడుతున్నారు, నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.